కాంగ్రెస్ పై గట్కేసర్ మున్సిపల్ మాజీ ఎంపీపీ అలాగే బీజేపీ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిపోతోందని అన్నారు. ఎటువంటి షరతులు విధించకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ కి కూడా పడుతుందని అన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు జారీ చేయలేదని అన్నారు. రైతుల కుటుంబాలలో ఒకే ఒక్కరికి రుణమాఫీ చేస్తామని అనటం సరికాదని విమర్శించారు. ఈరోజు స్పందించాల్సిన రైతుల పక్షాన మేము ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తానని ఒక హామీ ఇచ్చిండు. కానీ ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి కాదు, దాదాపుగా ఒక 20% మందికే 20% మంది రైతులకే రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏదైతుందో రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు. రేషన్ కార్డు గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇవ్వకపోవడం వలన ఒక కుటుంబంలో 2-3 కలిపి ఒకటే కుటుంబంలో ఉన్నారు. ఆ రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు అర్హత కూడా ఈరోజు ఇంతకుముందుకు అంటే ఒక ఆటో ఉన్నా, ఒక ట్రాక్టర్ ఉన్నా, ఒక బైక్ ఉన్నా కూడా రేషన్ కార్డు కట్ చేసింది. ఇట్లా రైతులని అన్యాయం చేయాలి, రైతులని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనుకోండి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారన్నారు. రీషెడ్యూల్ చేయించుకున్న రైతులకు అంటే కొంతమంది రైతులు వాళ్ళు రుణాలు తీసుకున్న తర్వాత వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే 4-5 సంవత్సరాలు కొంతమంది రైతులు ఏంటంటే బ్యాంకులలో ఇబ్బంది పెడతారు, భయంతోనే రీషెడ్యూల్ చేసుకున్నారు. కాబట్టి ఆ రీషెడ్యూల్ చేసుకున్న రైతులను కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు రుణమాఫీ చేయాలని మేము బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాత